నర్వ్స్ మీద ప్రెషర్ ఉంది, లేదు అరుగుదల ఎక్కువ ఉంది, ఈ మ్యాటర్ని మనం కరెక్ట్ చేసి వీ స్టెబిలైజ్ ద స్పైన్, ఓకే. వీ ఫ్యూజ్ ద స్పైన్. సో యూ డోంట్ రిప్లేస్ ద స్పైన్ బట్ యూ ఫ్యూజ్ ద స్పైన్ సో దట్ అది స్టేబుల్ అయిపోవాలి. సో సపోజ్ సంబడి ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి గట్టి ఉంటుంది నడుము, ఓకే. కొంతమంది రిలాక్స్డ్ అండ్ సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకి వీక్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఆన్ యువర్ యాక్టివిటీస్, నాట్ ఆన్ యువర్ జెండర్. చాలా మందికి మసల్ క్యాచ్, చాలా మందికి స్పాజమ్స్, చాలా మందికి సియాటికా పెయిన్, ఇట్లాంటి సిమ్టమ్స్ కామన్ కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ ఇట్ ఈస్ అ డిస్క్ ప్రాబ్లమ్ కేస్, మనం ఆపరేషన్ తర్వాత 1 month కొంచెం వాళ్ళకి బెండింగ్ చేయడం, కింద కూర్చోవడం, వెయిట్ లేపడం, ఇది 2-3 రెస్ట్రిక్షన్స్ పెడతాం. ఫర్మ్ బెడ్ ఈస్ ద బెస్ట్ బెడ్ ఫర్ most of the problems. So obesity is leading to a lot of back problems. హే వ్యూయర్స్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఈరోజు మనతో పాటు డాక్టర్ హిమాంశు ప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ స్పైన్ సర్జన్, ఈరోజు మనతో పాటు ఉన్నారనమాట. అండ్ ఆయనతో మాట్లాడి స్పైన్కి సంబంధించి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే. హలో అంజలి. బేసికల్గా వెన్నుముక్క అన్నది శరీరంలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ అంటారు. సో అది శరీరానికి దాని పనితీరు ఎలా ఉంటుంది వెన్నుముక్క? బేసిక్లీ వెన్నెముక అంటే దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్. అంటే ఇప్పుడు మనం స్ట్రేట్ కూర్చోవాలంటే స్పైన్ ఈజ్ ఇంపార్టెంట్, మనం నడవాలంటే స్పైన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎనీ యాక్టివిటీస్, బెండింగ్ యాక్టివిటీస్ ఉన్నా, స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉన్నా, యూ హ్యావ్ టు హ్యావ్ అ స్ట్రాంగ్ స్పైన్. సో వెన్నెముక ఈజ్ యువర్, ద వర్డ్ ఈజ్ రైట్, యునో ఇట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ యువర్ బాడీ. అండ్ అది స్ట్రాంగ్ ఉంటే మీకు అన్ని యాక్టివిటీస్లో ఉంటుంది, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో స్పైన్ స్ట్రాంగ్ ఉంటే యూ కెన్ డూ ఎనీథింగ్. ఓకే. అండ్ ఈ స్పైన్ అన్నది మెన్స్కి విమెన్స్కి డిఫరెంట్గా ఉంటుందా? ఇన్ఫ్యాక్ట్ స్ట్రక్చర్ వైజ్ డిఫరెన్స్ ఉండదు, బట్ ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. సో అబ్సల్యూట్ జెండర్ వైజ్ డిఫరెన్స్ ఉండదు. ఓకే, బట్ యాక్టివిటీస్ బట్టి ఉంటుంది, బికాస్ ద స్పైన్ ఈజ్ అ ఫ్లెక్సిబుల్ ఆర్గన్ కాబట్టి ఇట్ డిపెండ్స్, ద లాట్ ఆఫ్ ఇష్యూస్ డిపెండ్స్ ఆన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద పర్సన్. సో సపోజ్ సంబడి ఈజ్ అ స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి గట్టి ఉంటుంది నడుము, ఓకే. కొంతమంది రిలాక్స్డ్ అండ్ సిడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళకి వీక్ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్ ఆన్ యువర్ యాక్టివిటీస్, నాట్ ఆన్ యువర్ జెండర్. ఓకే. బట్ చాలామంది ఏంటంటే లైక్ కొన్నిసార్లు ఈ పదం మనం వింటూ ఉంటాం, వెన్నుముక్క అరిగిపోతుంది అని అంటారు. సో దానికి రీజన్స్ ఏంటి? యాజ్ ఐ సెడ్, స్పైన్ అంటే ఒక ఫ్లెక్సిబుల్ ఆర్గన్, ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ బోన్ అనమాట. సో ద మోర్ ద ఫ్రిక్షన్ ఇన్ ద బోన్, మోర్ అరుగుదల. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వంగి పని ఎక్కువ చేస్తున్నారు, ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ లేపుతున్నారు, అలా ఉంటే నడు మీద ఆటోమేటిక్ ప్రెషర్ పడుతుంది. సో వెన్ ప్రెషర్ ఈజ్ మోర్, అరుగుదల ఎక్కువ. సో ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఏజ్ ఆల్సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ యాక్టివిటీస్. సో కొంతమంది ఎక్సర్సైజ్ లేకుండా పని చేస్తూనే ఉంటారు, కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు కూర్చుంటూనే ఉంటారు. సో వాళ్ళ మీద నడు మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది, ఆ ప్రెషర్ వల్ల అరుగుదల బయట కనపడుతుంది మనకి. ఎలా తెలుస్తుంది? జనరలీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిమ్టమ్స్ అగైన్. సో ఇట్ స్టార్ట్స్ విత్ బ్యాక్ పెయిన్. చాలా మందికి అరుగుదల అంటే నడుము పట్టడం, కాలు గుంజుడు, కంటిన్యూస్ పెయిన్ రావడం, సిట్టింగ్ పాస్చర్ ఇబ్బంది అవుతుంది, అట్లాంటి సిమ్టమ్స్ మనకి బయట కనిపిస్తూ ఉంటుంది. అండ్ వన్స్ ఇట్ బికమ్స్ క్రానిక్, అప్పుడు మీరు ఎక్స్రే స్కాన్ చేస్తే ఇట్ విల్ బి వెరీ క్లియర్. అందరికీ నార్మల్గానే ఉంటుందా? దేర్ ఈజ్ సమ్ డిఫరెన్సెస్ అంటే లైక్ అరిగిపోవడానికి కానీ, ఆర్ ఎల్స్ వెన్నుముక జారినట్లుందని కొంతమంది ఉంటారు. వెన్నుముక జారడం అంటే అది వేరే పెథాలజీ ఆల్ టుగెదర్. అంటే కంటిన్యూస్ అరుగుదలలో ఒక్కొక్కసారి బోన్ లింక్ వీక్ అయిపోతుంది, అప్పుడు బోన్ జారిపోవడం. Okay, that is called as spondylolisthesis. Okay, so that is a different pathology and this is a chronic pathology. అది చాలా మందికి మసల్ క్యాచ్, చాలా మందికి స్పాజమ్స్, చాలా మందికి సియాటికా పెయిన్, ఇట్లాంటి సిమ్టమ్స్ కామన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే. అంటే పర్టికులర్గా ఈ స్పైన్ జారిపోవడం అనేది ఏదైతే ఉంటుందో, అంటే లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది? లైక్ యాక్సిడెంటల్గా జరుగుతూ ఉంటాయా? యాక్సిడెంటల్ ఈజ్ యాక్చువల్లీ పాసిబుల్ బట్ నాట్ సో కామన్. సో ఒక ఏజ్ క్రాస్ అయినాక, సో సపోజ్ ఇఫ్ 50-60 క్రాస్ అయినాక యూ విల్ సీ డీజనరేటివ్ లిస్థెసిస్ ఇస్ వెరీ కామన్. అంటే ఏజ్ వల్ల కొంచెం బోన్ జారిపోతూ ఉంటుంది, బోన్స్లో అంత స్ట్రెంగ్త్ లేదు. సో దట్ ఈస్ అట్ దట్ ఏజ్, 50+ years, 60+ yearsలో జారిపోవడం. ఇంకా సెకండ్ ఏజ్ గ్రూప్ అంటే యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా కొంతమందికి కనిపిస్తుంది, బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ బర్త్ డిఫెక్ట్. బర్త్ డిఫెక్ట్ అంటే మన బోన్ అలైన్మెంట్ సరిగా తయారు కాలేదు, దెర్ ఈస్ సమ్ డిఫెక్ట్ ఇన్ ద బోన్. సో దానివల్ల కూడా బోన్స్ జారిపోవడం అది పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే. సో దట్ 2 ఏజ్ గ్రూప్స్, వన్ ఈజ్ యంగర్ ఏజ్ గ్రూప్
because of your birth defects. Second is old age group, అంటే 50 years plus. వాళ్ళకి ఎందుకు వస్తుంది? వాళ్ళకి అరుగుదల వల్ల వస్తుంది. ఓకే. సో స్పైన్ సర్జరీకి ఎలాంటి కారణాలు ఉండాలి? సో జనరలీ వెన్ యూ హ్యావ్ పెథాలజీస్ లైక్ దిస్, అంటే బోన్ జారిపోయింది, లేదు సివియర్ సియాటికా పెయిన్ ఉంది, వేర్ నర్వ్ ఇస్ గెటింగ్ వీక్, ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే వీ మైట్ నీడ్ సర్జరీ. సర్జరీలో మనం ఏం చేస్తున్నాము? సి ఇన్ కాంట్రాస్ట్ టు రీప్లేస్మెంట్ సర్జరీ, అంటే మోకాల్ రిప్లేస్మెంట్, హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ, దేర్ ఆర్ డిఫరెంట్ సర్జరీస్ వేర్ వీ రీప్లేస్ ద జాయింట్. కానీ స్పైన్లో రీప్లేస్మెంట్ సర్జరీ అనేది లేదు, ఎస్పెషలీ నడుములో. ఓకే. ఓకే, స్పైన్లో ఏం చేస్తున్నాము? స్పైన్లో బోన్ మీద ఐ మీన్ నర్వ్స్ మీద ప్రెషర్ ఉంది, లేదు అరుగుదల ఎక్కువ ఉంది. ఈ మ్యాటర్ని మనం కరెక్ట్ చేసి వీ స్టెబిలైజ్ ద స్పైన్, ఓకే. వీ ఫ్యూజ్ ద స్పైన్. సో యూ డోంట్ రీప్లేస్ ద స్పైన్, బట్ యూ ఫ్యూజ్ ద స్పైన్ సో దట్ అది స్టేబుల్ అయిపోవాలి. స్టేబుల్ ఎందుకు? యాజ్ ఐ సెడ్, స్పైన్ ఇస్ అ ఫ్లెక్సిబుల్ ఆర్గన్, ద ఎంటైర్ మూవ్మెంట్ అండ్ యాక్టివిటీస్ హ్యాపెన్స్ అరౌండ్ ద స్పైన్. సో అది స్టేబుల్ ఉంటే మీకు యాక్టివిటీస్లో ఈజీ ఉంటుంది. సో మన ఎయిమ్ యాజ్ అ సర్జన్ ఇస్ టు గివ్ యూ అ స్టేబుల్ అండ్ పెయిన్ ఫ్రీ స్పైన్. ఓకే. దట్ ఈస్ ద రీజన్. ఈస్ దర్ ఎనీ పర్టికులర్ ఏజ్ పీరియడ్ ఫర్ స్పైన్ ప్రాబ్లమ్? దిస్ ఇస్ చాలా మందికి ఇదే డౌట్, అంటే ఈ ఏజ్ చిన్నది ఉంది, పెయిన్ ఎందుకు వస్తుంది అట్లా అడుగుతూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ద థింగ్. యాజ్ ఐ సెడ్, దెర్ ఇస్ సమ్ బర్త్ డిఫెక్ట్స్. As I said, it is activities related. So because of these 2 points, no age is free from back pain. Oh. So even a young patient person like you or an old person like me can also have a back pain. Okay. So there is no age group which is free from back pain. Of course, the method of treatment, the method of giving symptomatic relief వేరే ఉండొచ్చు. ఓకే. అండ్ వైల్ ఉమెన్స్ అండ్ పీరియడ్స్లో ఉన్నప్పుడు చాలా మంది దగ్గర నుంచి విన్నానంటే ఐ హ్యావ్ అ బ్యాక్ పెయిన్, ఎక్కువసేపు కూర్చోలేను అని అంటారు. సో అగైన్ యాజ్ యూ ఆస్క్ అబౌట్ ద జెండర్ ఫ్యాక్టర్, ఇన్ ఫీమేల్స్ బికాస్ ఆఫ్ ద మెన్స్ట్రుయేషన్ ఇష్యూస్ అండ్ బికాస్ ఆఫ్ పెయిన్ డ్యూరింగ్ మెన్స్ట్రుయేషన్స్, వాట్ హ్యాపెన్స్ ఇస్, ఈ నడుం దగ్గర మన స్పైన్ ఏదో ఉందో పక్కన ఏదో వాట్ ఎవర్ మసిల్స్ ఆర్ దేర్, దే ఆల్ యాక్ట్ యాజ్ ద మసిల్స్ ఆఫ్ యువర్ పెల్విక్ floor. So whenever there is a trigger or a pain trigger in your pelvis, it can trigger a back pain. ఎందుకంటే మసిల్స్ అన్ని కనెక్టెడ్ అనమాట. సో ఇఫ్ వెనెవర్ యూ హ్యావ్ అ ట్రిగర్ ఆఫ్ పెయిన్ బికాస్ ఆఫ్ యువర్ గైనకలాజికల్ ఇష్యూస్, బ్యాక్ పెయిన్ రావచ్చు. బికాస్ ఇట్ ఈస్ ఆల్ కనెక్టెడ్, ద మసిల్స్ ఆర్ ఇంటర్లింక్డ్. ఓకే. అండ్ స్పైన్ సర్జరీ అయిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? లైఫ్ స్టైల్, స్పైన్ సర్జరీ యాజ్ ఐ సెడ్, మనం ఆపరేషన్ చేసినాక వి మేక్ యూ fit to walk, we make you good to sit, we make you good to walk. So future lo ela undali, this is very important point you raised. Endukante chaala mandi operation tarvata suddenly they expect to do heavy work, they expect to do bending work cheyalanipistundi vallaki. Kani for operation tarvata 1 to 2 months they should avoid bending, they should avoid kinda కూర్చోడం, weight లేపడం. ఇది 2 months వరకే కొంచెం అవాయిడ్ చేయాలి. Once you reach that phase, ఆపరేషన్ అయిన తర్వాత మీ మసిల్స్ ఒక లెవెల్ ఆఫ్ దే బికమ్ హెల్దీ ఇనఫ్ టు స్టార్ట్ ఎక్సర్సైజ్. అప్పుడు మనం ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి, ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి, నడుముని మళ్ళీ స్ట్రాంగ్ చేయాలి, మళ్ళీ అది స్ట్రెంగ్త్ రావాలి. వన్స్ యూ గెట్ దట్ స్ట్రెంగ్త్, అప్పుడు మీరు రెగ్యులర్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు. సో వెరీ టిపికలీ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇన్ మై కేసెస్, సపోజ్ ఇట్ ఈస్ అ డిస్క్ ప్రాబ్లమ్ కేస్, మనం ఆపరేషన్ తర్వాత 1 month కొంచెం వాళ్ళకి బెండింగ్ చేయడం, కింద కూర్చోడం, వెయిట్ లేపడం, ఇది 2-3 రెస్ట్రిక్షన్స్ పెడతాం. అండ్ 1 month, వన్స్ దే క్రాస్ దిస్ 1 month ఆఫ్ హీలింగ్, అప్పుడు మనం గ్రాడ్యువల్గా వీ స్టార్ట్ ఎక్సర్సైజెస్ ఫర్ దెమ్ ఇన్ అన్ ఎస్కెలేటెడ్ ఫ్యాషన్. సో ఆఫ్టర్ అనదర్ 1 month ఆఫ్ ఎక్సర్సైజ్ దే బికమ్ ఆల్మోస్ట్ నియర్ నార్మల్ యాక్టివిటీస్ వరకు వచ్చేస్తారు. ఓకే. ఫుడ్ యాక్టివిటీస్ ఎలా ఉండాలి? లైక్ వాట్ ఫుడ్ కైండ్ ఈస్ ఆఫ్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. Again, most of the surgeons, I would say this is a fault from the surgeons. Surgeons చాలా మంది ఓన్లీ సర్జరీస్ చూసి డయట్ ఆస్పెక్ట్ మీద ఫోకస్ చేయరు. బట్ డయట్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్, ఇఫ్ యువర్ డయట్ ఈజ్ నాట్ విత్ ఫైబర్ డయట్ లేదనుకోండి, మళ్ళీ కాన్స్టిపేషన్ రావడం, కాన్స్టిపేషన్ లీడింగ్ టు బ్యాక్ పెయిన్. సో ఆల్ దిస్ థింగ్ ట్రిగర్స్ యువర్ బ్యాక్ పెయిన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, diet should be fibrous diet. Second thing, the quality of the diet. The quality of the diet, you should have nutritious diet. As our old people used to say, that nutritious diet is very important. We will not get all the vitamins, but the majority of the vitamins manam diet lo vastadi. So basically calcium rich diet,
So you should have a lot of fruits, ragi. These are healthy for your bones. So if your bone is strong, osteoporosis and osteoporosis fracture రావడం చాలా తక్కువ. ఓకే, అండ్ దిస్ ఇస్ మై పర్సనల్ డౌట్. సో బేసికల్గా చాలా మంది ఏమంటారంటే మ్యాట్రెస్ మీద పడుకున్నా ఆర్ ఎల్స్ సాఫ్ట్ పరుపు మీద పడుకుంటే ఓకే బ్యాక్ పెయిన్ ఉండదు అంటారు. కొంతమంది బ్యాక్ పెయిన్ ఉందంటారు. పెద్దవాళ్ళు చెప్పడం ఏంటంటే ఉట్టి నేల మీద లైక్ ఫ్లోర్ మీద పడుకుంటే పెయిన్ వస్తుంది అని అంటారు. ఇస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్స్ ఫర్ దాట్? Actually, see how you are used to sleeping. See, there is no fixed bed for everyone. But in general, if on an average, a firm mattress is good enough for most of us. Now there are some extremes. Ante kontamandiki hard floor or a hard bed suits them very well. Kontamandiki soft. But in general, soft is more painful. Endukante a soft bed unte your spine shape మారిపోతుంది. So that is painful. So generally majority of the patients we tell them not to use a soft bed. Firm bed is what is advisable. కానీ హార్డ్ ఎప్పుడు యూజ్ చేయాలి? వెన్ ద పర్సన్ ఈజ్ ఆల్మోస్ట్ నార్మల్, అంటే స్పైన్లో పెద్ద చేంజెస్ ఏం లేదు, ఓన్లీ ఆ మసిల్ స్పాజం ఉంది, అట్లాంటి వాళ్ళకి కొంచెం హార్డ్ బెడ్ మీద పడుకుంటే లేదు హార్డ్ ఫ్లోర్ మీద పడుకుంటే ప్రాబ్లం రాదు. బట్ ఆన్ అన్ యావరేజ్ ఇఫ్ యూ ఆస్క్ మీ, ఫర్మ్ బెడ్ ఈస్ ద బెస్ట్ బెడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఒబెసిటీ వల్ల వెన్నుముకకి దెబ్బ తగిలే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? బికాజ్ స్పైన్ ఇస్ ద వెయిట్ బేరింగ్ ఆర్గన్. ఒబెసిటీ అంటే ఎక్స్ట్రా వెయిట్ ఉంటే డెఫినెట్గా మీ నడుము మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో పేషెంట్స్ ఆర్ ఒబీస్, ఓవర్ వెయిట్, ఎక్సర్సైజ్ లేదు, వాళ్ళకి డిస్క్ అరగడం, డిస్క్ స్లిప్ అవ్వడం, దీస్ ఆర్ వెరీ కామన్లీ సీన్. ఆస్టియోపోరోసిస్ రావడం వెరీ కామన్లీ సీన్. సో ఒబెసిటీ ఈజ్ లీడింగ్ టు లాట్ ఆఫ్ back problems. Okay, done. Yeah. Thank you so much. So many things, so many valuable things maku chepparu. Thank you so much. Thank you so much, Anjali. Yeah. Pleasure. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.